20వ అధ్యాయం. సీతా కళ్యాణ ఘట్టం. సీతను సర్వాభరణోపేతను నిలిపి అగ్నియుదురుగా కౌసల్యాతనయునికి అభిముఖముగా క్షమాతననాథుండు రామచంద్రుని కనియన్. అన్ని విధాలైన అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతను అగ్నికి ఎదురుగా శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగా నిలవబెట్టి జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో, ఈ సీత నాదు కూతురు, నీ సహధర్మచరి దీనిని గైకొనుమా. కౌసల్యాసుత, నీకును భాసుర శుభముకు గ్రహింపు పాణింబాణి. కౌసల్యా కుమార, ఈ సీత నా కూతురు, నీ సహధర్మచారిణి. ఈమెను పాణిగ్రహణం చేసుకో. నీకు జగత్ ప్రసిద్ధమైన మేలు కలుగుతుంది, నీకు శుభం కలుగుతుంది. మంత్రపూర్వకంగా ఈమె చేతిని నీ చేత్తో పట్టుకో. రామచంద్ర, పతివ్రత మహాభాగ్యవతి అయిన నీ సీత నీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి ఉండదు అని అంటూ మంత్రోచ్చారణతో పవిత్రవంతములైన జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోశాడు. దేవతలు ఋషులు మేలు మేలని భళ్ళి అని శ్లాఘించారు. సంతోషాతిశయంతో దేవతల పూలవాన కురిపించారు. దేవదుందుభులను చాలాసేపు మ్రోగించారు. వాసవుడు మొదలైన పలువురు తమ శోకత్వాన్ని దీనత్వాన్ని తమ మనసుల నుండి తొలగించుకున్నారు. ఈ విధంగా మంత్రించిన జలాలను ధారపోసి భూపుత్రి సీతను శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం చేశానని జనక మహారాజు సంతోషిస్తూ లక్ష్మణుడి వైపు చూసి, లక్ష్మణ ఇటురా, దానంగా ఊర్మిళను స్వీకరించు, ప్రీతిపూర్వకంగా ఇస్తున్నాను, ఈమె చేతిని ప్రేమతో గ్రహించుమని కోరాడు. ఊర్మిళను లక్ష్మణుడికి ఇచ్చిన తర్వాత భరతుడిని, మాండవి చేతిని, శత్రుఘ్నుని శృతకీర్తి చేతిని గ్రహించమని ప్రేమతో పలికాడు జనకుడు. ఇలా నలుగురు కన్యలను దశరథుడి నలుగురు కొడుకులకు ధారపోసి జనకుడు రాజకుమారులతో దోషరహితమైన మనస్సున్న వారందరూ సుందరులైన భార్యలతో కలిసి సౌమ్య గుణం కలవారిగాను సదాచార సంపన్నులుగాను కమ్మని అంటాడు. జనక మహారాజు మాటలను విన్న దశరథుడి కుమారులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తండ్రి అనుమతితో భార్యల చేతులను తమ చేతుల్లో ఉంచుకొని సంతోషాతిశయంతో మలినం లేని భక్తితో అగ్నికి వేదికి మౌనీశ్వరులందరికీ రాజులకు భార్యలతో కలిసి ప్రదక్షిణ చేశారు. వివాహం శాస్త్ర ప్రకారం ప్రసిద్ధంగా జరిగింది. పూలవాన కురిసింది. ఆకాశంలో దేవదుందుభులు ధ్వనించాయి. దేవతా స్త్రీలు నాట్యం చేశారు. గంధర్వ కాంతలు పాడారు. రావణాసురుడి భయం వీడి సందుల్లో గొంతుల్లో దక్కున్న వారందరూ నిర్భయంగా గుంపులు గుంపులుగా ఆకాశంలో నిలిచారు. మంగళవాద్యాలు మోగుతుంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అగ్నికి 3 సార్లు ప్రదక్షిణ చేయడంతో పెళ్లి తంతు ముగిసింది. తమ భార్యలతో దశరథ కుమారులు విడిది ఇళ్లకు పోవడంతో వారి వెంట దశరథుడు వశిష్ఠ విశ్వామిత్రాది మునీశ్వరులతో బంధువులతో విడిదికి పోయారు. సీతా కళ్యాణ ఘట్టం చదివిన వారికి శ్రీ సీతా వివాహ విషయ చర్చకు సంబంధించి ఆసక్తి కలగడం సహజం. కన్యాదానం చేస్తూ జనకుడు రాముడిని కౌసల్యాసుత అని సంబోధించాడు. ఎందుకు జనకుడు కౌసల్యా కుమార అని పిలవాలి? స్త్రీ పేరుతో పిలవకుండా వాడుక పేరైన రామ అని పిలవచ్చు కదా, దశరథ కుమార అనకూడదా? ఆ రెండు ఇప్పుడు సరిపోవని అర్థం చేసుకోవాలి. కేవలం రామ అని పిలిస్తే ఆ పేరు గలవారు మరొకరు ఉండవచ్చు కదా. దశరథ కుమార అని పిలవడానికి ఆయనకు 4 కొడుకుల్లో వేరొకరు కావచ్చు కదా. కౌసల్యా కుమార అంటే ఏ విధమైన సందేహానికి తావుండదు. ఈ సీత అంటాడు రాముడితో. సీత సిగ్గుతో తన చేయి పట్టుకోమని తనంతట తానే రాముడిని అడగదు. రామచంద్రమూర్తి తనకు తానే సీత చేయి పట్టుకుంటే పెళ్లిగాక ముందే ఎందుకు అలా స్వతంత్రించి కాముకుడిలా ప్రవర్తించాడని సీత అనుకోవచ్చు, లోకులు భావించవచ్చు. అందుకే జనకుడు తానే సీత చేతిని రామచంద్రమూర్తికి చూపి ఈ సీత అని చెప్పాడు. అలంకరించబడిన కళ్యాణ మంటపంలో నలువైపులా నిలువుటద్దాలు వేసి ఉండడంతో అన్నిటిలోనూ సీత రూపమే కనిపించసాగింది. అద్దంలో సీత ఏదో నిజమైన సీత ఏదో తెలుసుకోలేక నలుదిక్కులు చూస్తున్న రాముడి భ్రమ పోయేటట్లు చేయి చూపి ఈ సీత అని చెప్పాడు జనకుడు. ఈ సీత అంటే అతి రూపవతి అయిన సీతని, సౌందర్య సౌకుమార్య లావణ్యాదులలో స్త్రీలందరినీ అతిశయించినదని అర్థం కూడా వస్తుంది. ఈ సీత అంటే ఈ అగు సీత అనే అర్థం కూడా వస్తుంది. రాముడు ఎప్పుడైతే శివుడు విల్లు విరిచాడో అప్పుడే అతడు శివుడి కంటే గొప్పవాడైన విష్ణువని జనకుడు గ్రహించాడు. అలాంటి ఆమెకు సాక్షాత్తు లక్ష్మీదేవి అయిన సీతను ఇస్తున్నానని అర్థమొచ్చే విధంగా ఈ సీత అన్నాడు. రాముడు ఎంత మహాసౌందర్య పురుషుడనే పేరుందో అంతకంటే తక్కువగాని సౌందర్యం ఆమెకుందని చెప్పదలుచుకున్నాడు జనకుడు. సీత అంటే కేవలం నాగటి చాలనే కాదని, నాగటి చాలు భూమిని ఛేదించుకుని రూపం కలదిగా ఎలా అవుతుందో అలానే భూమిని ఛేదించుకుని రావడం వల్లనే సీత అనే పేరు ఆమెకు ప్రఖ్యాతమైంది. దీనివల్ల ఆమె అభిజాత్యం తెలుస్తున్నది.
సీత నాగటి చాలు అంటే కాపు వాడి కృషి ఫలింపజేసి వాడికి ఫలం కలిగించేది. అలానే రాముడు చేయబోయే కార్యాలన్నీ సీత వలనే ఫలవంతమవుతాయని, ఆమె సహాయం లేకుండా రాముడి కృషి వ్యర్థమని, ప్రతిఫలాపేక్ష లేకుండా అతడికి సహాయపడుతుందని జనకుడి మనసులోని ఆలోచన. ఆకాశ గంగా నది శాఖ అయిన సీత ఏ విధంగా ఒకసారి తనను సేవించిన వారి పాపాలను ధ్వంసం చేస్తుందో, అలానే ఈ సీత తనకొక్కసారి నమస్కారం చేసిన వారి పాపాలను ధ్వంసం చేస్తుంది. కౌసల్యాసుతుడైన రాముడు యోనిజుడని, సీత అయోనిజని, కాబట్టి అభిజాత్యంలో రాముడి కంటే తక్కువైందేమీ కాదని జనకుడి భావన. సీత నాగటి చాలులో దొరికినప్పటికీ జనకుడు సగర్వంగా నాదు కూతురు తన కూతురని చెప్పాడు. అలాంటి తన కూతురును ఎలా ప్రేమించాలో అలానే ప్రేమించమని సూచించాడు. సీత అంటే జన్మ పరిశుద్ధి అని, నాదు కూతురు అంటే నానా సపరిశుద్ధి అని తెలుపబడింది. నీ సహధర్మచరి అనడం అంటే రాముడి విషయంలో ఎలా ఉంటుందోనని ఆలోచించాల్సిన పని లేదనే అర్థం స్ఫురిస్తుంది. రాముడు ఏది ధర్మమని భావిస్తాడో ఆ ధర్మమందే ఆమె ఆయనకు తోడుగా ఉండి ఆ కార్యాన్ని నిర్వహిస్తుంది. రాముడు తండ్రి వాక్యాన్ని ఎలా పాలించాడో అలానే ఆయన వాక్యాన్ని సీత పాలిస్తుందని అర్థం. సీతే లక్ష్మీదేవి అయినందువల్ల విష్ణు అవతారమైన రాముడి కైంకర్యమే ఆమె స్వరూపం. సృష్టిలో, రక్షణలో, సంహారంలో ఆమె ఆయనకు సర్వకాల సర్వావస్థలందు తోడుగా ఉంటుంది. వివాహలీల కేవలం లోక విడంబనార్థమేనని, ఆయన సొత్తును ఆయన తీసుకోమని కూడా అర్థం. 74వ సర్గ. అయోధ్యకు వెళుతున్న దశరథుడికి మార్గంలో అపశకునాలు. వివాహమైన మర్నాటి ఉదయం నిద్రలేచిన అనంతరం దశరథుడి సమ్మతితో రాజకుమారులకు మంచి దీవెనలిచ్చి హిమాచలానికి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. ఆయన అలా వెళ్ళగానే అయోధ్యకు పోయేందుకు తమకు అనుమతి ఇవ్వమని జనకుడిని కోరాడు దశరథుడు. కూతుళ్ళంటే అమితమైన ప్రేమాతిశయమున్న జనక మహారాజు తన ముద్దుల కుమార్తెలకు ఒక్కొక్కరికి 1,00,000 గోవులు, మంచి మంచి రంగులతో అలంకరించిన కంబళ్ళు, శుభవస్త్రాలు, అలంకారయుతమైన దాసికలు, విశేష కాంతిగల రథాలు, ఏనుగులు, తీవ్ర వేగంతో పరిగెత్తగల గుర్రాలు, సూర్యులైన భటులు, మంచి శ్రేష్టమైన ఆణిముత్యాలు, బంగారు పగడాలు అరణంగా ఆడబిడ్డలకు ఇచ్చాడు. ఇలా బిడ్డలకు అరణం ఇచ్చిన తర్వాత దశరథ మహారాజుతో కలిసి వారితో తాను కొంత దూరం ప్రయాణం చేసి వారందరినీ సాగనంపి ఆయన అనుమతితో తన ఇంటికి తిరిగి ప్రయాణమైపోయాడు జనకుడు. వెళుతున్న రామచంద్రమూర్తి ఇంపైన శ్రేష్టమైన సుకుమారత్వాన్ని, అందాన్ని, గొప్ప గాంభీర్య గుణాన్ని, శౌర్యాన్ని గమనించిన మిథిలాపుర స్త్రీలు ఒకరితో మరొకరు ఇలా చెప్పుకున్నారు. అమ్మా, వీడా యుద్ధంలో తాటకం చంపిన విల్లుగాడు, వీడా విశ్వామిత్రుడి యాగాన్ని రక్షిస్తూ సుబాహుడిని చంపిన పౌరుషశాలి, వీడా అహల్యను శాపవిముక్తురాలను చేసి మరల స్త్రీగా చేసిన ఉపకారి, వీడా మన జనక మహారాజు దాచిపెట్టిన శివుడు విల్లు విరిచిన జగజ్జెట్టి, వీడా నిన్ననే మన సీతను పెళ్లి చేసుకుని కులుకుతున్న సుందరుడు. అమ్మా, మన రాజు జనకుడు ఎంత పుణ్యాత్ముడే, ఇంతటి వాడిని అల్లుడుగా సంపాదించాడు అని ముక్కు మీద వేలించుకుని ఆశ్చర్యపడ్డారు. అమ్మ, రామచంద్రమూర్తిని తన కొడుకుగా కడుపారా కాంచేటందుకు కౌసల్య ఏమి నోమును వచ్చిందో కదా, ఇతడిని భర్తగా పొందేందుకు మన సీత ఏ నిష్టలు సలిపిందో కదా, ఇతడు తన అల్లుడయ్యేందుకు మన రాజు జనకుడు ఏ మంత్రం జపించాడో కదా, ఇతడు ప్రభువుగా తమను పాలించేందుకు అయోధ్య ప్రవాసులు ఎన్ని తపస్సులు చేశారో కదా, సుక్షేత్ర తీర్థవాస ఫలాన్ని అనుభవించి ఇతడిని ప్రతిదినం దర్శనం చేసుకునేందుకు అయోధ్య జనులు ఎటువంటి నియమాలు, వ్రతాలు జరిపారో కదా. సుందరిమణులారా, మన జీవితకాలంలో మరొక్కసారైనా ఈ అందగాడిని చూడగలమా? కమలాక్షులారా, మరొక్కమారైనా తామరపూల లాంటి కళ్ళున్న ఇతడిని చూస్తామా? వ్యర్థులారా, ఇంకొకసారి మనం ఈ కలువ కళ్ళ అందగాడిని చూడగలమా? యువతులారా, స్త్రీల మనస్సులను ఆకర్షించే ఇతడిని ఒక్కసారైనా చూడగలమా? అక్కలారా, మనం జన్మలో ఏ కొంచెం పుణ్యం చేసుకున్నామో గాని దాని ఫలంగా నేడు ఇక్కడ కళ్ళారా శ్రీరామచంద్రమూర్తిని చూడగలిగాం అని మాట్లాడుకోసాగారు పురస్త్రీలు. దశరథుడు పయనమై కొడుకులు, మునులు, ఇతరులు తనకు ఇరుప్రక్కలా వస్తుంటే కొంత దూరం పోయాడు. అలా పోతున్న ఆయనకు ఎదురుగా పరుషధ్వనులతో ఆకాశంలో పక్షులు భయంకరంగా కూశాయి. అప్పుడే కొన్ని మృగాలు ప్రదక్షిణగా పరిగెత్తసాగాయి. ఇలా ఆకాశంలో అపశకునాలు, భూమి మీద శుభశకునాలు కనబడడంతో దశరథుడు అదేమిటని వశిష్ఠుడిని అడిగాడు. పక్షి కోతుల వల్ల భయంకరమైన కీడు కలిగే అవకాశం ఉన్నప్పటికీ అడవి మృగాలు ప్రదక్షిణగా పోతున్నందున భయపడాల్సిన అవసరం లేదని వశిష్ఠుడు దశరథుడికి ధైర్యం చెప్పాడు. ఇంతలో చూసేవారి గుండెలు జల్లుమనేలా గాలి సుళ్ళు పెడుతూ వీరిని తాకింది. భూమి వణికి చెట్లు నేలకూలాయి. విస్తారంగా చీకట్లు సూర్యుడిని కమ్ముకున్నాయి.
దిక్కులు తెలవకుండా దుమ్ము విశేషంగా లేచి దశరథుడి సైన్యాన్ని కప్పేసింది. ఇదంతా జరుగుతుంటే ఏం చేయాలనో తోచక ఎక్కడి వారక్కడే నిలబడిపోయారు. ఆ సమయంలో ఆ జనసమూహంలో దశరథుడు, రాజకుమారులు, ఋషులు తప్ప మిగిలిన వారిలో ఎవరూ కూడా భయంతో తెలివి తప్పని వారు లేరు. శ్రీరాముడిని చూసేందుకు వచ్చిన పరశురాముడు భయంకరమైన ఆకారంతో, దిగులు పుట్టించే తేజంతో, రాజుల పాలిట మృత్యువైనవాడు, ఇతరులు ఎవరూ జయించలేనివాడు, వెండి కొండను పోలినవాడు, కోపాతిశయంలో ప్రళయాగ్ని లాంటివాడు, జనానికి కనీసం కన్నెత్తినా చూడ సాధ్యపడినవాడు, కోదండం చేతులు ధరించి వచ్చినవాడు, త్రిపురహరుడితో సమానమైనవాడు, భృగువంశంలో పుట్టినవాడు, భుజం మీద ప్రకాశవంతమైన గొడ్డలను ధరించి తన కాంతితో ఇతరులకు భయం కలిగించేవాడు, తనను చూస్తున్న వారిని గుడ్డివారిగా చేయగలిగేవాడైన జమదగ్ని కుమారుడు పరశురాముడు ఏనుగులా వేగంగా అడుగులు వేసుకుంటూ భూమిపై దద్దరిల్లే ధ్వనులు పుట్టించుకుంటూ అక్కడికి వచ్చాడు. ఇలా వస్తున్న ఆయనను దూరం నుంచే చూసిన మునులు తన తండ్రిని చంపాడన్న కోపంతో రాజులందరినీ హతమార్చిన ఈ సాధు చరిత్రుడు ఎందుకు వస్తున్నాడా అని ఆలోచించసాగారు. ఇంతలో అక్కడకు చేరుకున్న పరశురాముడికి ముని సమూహం అర్ఘ్యమిచ్చి పూజించిన తర్వాత వారిని దాటిపోయి శ్రీరాముడితో సంభాషించాడు పరశురాముడు. 75వ సర్గ. పరశురాముడిని శాంతించమని ప్రార్థించిన దశరథుడు. రామ, దశరథ రామ, అద్భుతమైన నీ గొప్ప బలాన్ని గురించి విన్నాను. నువ్వు శివుడు ధనస్సును విరచటం గురించి కూడా లోకులందరూ చెప్పుకుంటుంటే విన్నాను. శివుడు విల్లు విరచటం ఆశ్చర్యకరమైన విషయమే. ఇంత గొప్పదని చెప్పలేనిది అది. ఇది విన్న నేను ఆ విల్లు కంటే గొప్పదైన మరోదాన్ని నీ బలం పరీక్షించేందుకు తీసుకొచ్చాను. ఇదిగో, ఇదే పరశురాముడి విల్లు. దీన్ని చూస్తుంటేనే గుండెలు జల్లుమంటాయి. దీన్ని నువ్వు ఎక్కుపెట్టి భయపడకుండా నీ బలమెంతో వీర్యమెంతో చూపించు. ఈ విల్లు నువ్వు ఎక్కుపెడితే నీ పరాక్రమం ఎంతో చూసి నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాను అని శ్రీరాముడితో అంటాడు పరశురాముడు. పరశురాముడి మాటలు విన్న దశరథుడు వెలవెలబోయిన ముఖంతో దీనంగా కాళ్లల్లో వణుకు పుడుతుంటే, మాటలు తడబడుతుంటే పరశురాముడిని ప్రార్థించాడు ఈ విధంగా. అయ్యా మహాత్మా, నువ్వు జాతి బ్రాహ్మణుడివి. రాజజాతి మీద కోపం మాని శాంతించావు. అస్త్రం పట్టానని ఇంద్రుడికి మాటిచ్చావు. ఇప్పుడు ఇలా అనడం న్యాయమేనా? ఈ నా కొడుకులు బాలురు, ఇంకా ఆటలాడటంలోనే ఆసక్తి గలవారు. ఏదో పిల్లతనంతో శివుడు విల్లు విరిచాడు. నువ్వు ఆ తప్పును క్షమించు. భృగువంశంలో పుట్టి వేదాధ్యయన వ్రతం బూని శీలం కలిగిన నీలాంటి వారు శాంతం వహించాలి కానీ కోప్పడవచ్చా? భూమంతా కశ్యప మహర్షికి ధర్మ మార్గంలో దానం చేసి ఈ దేశంలోనే ఉండకుండా మహేంద్ర పర్వతాన్ని నివాసంగా చేసుకుని ఉంటున్న నీవు కోపించవచ్చా? ఓ మునీశ్వర, నా గొప్ప పురుషార్థాలన్నీ నాశనం చేయడానికి వచ్చావా? రామచంద్రుడిని ఒక్కడిని చంపితే మేమందరం అతడితో పోవలసిన వాళ్ళమే. ఇలా అంటున్న దశరథుడి మాటలు వినిపించుకోకుండా పిడచి వినిపెట్టిన పరశురాముడు శ్రీరామచంద్రమూర్తికి ధనుస్సుల వృత్తాంతాన్ని చెప్పసాగాడు. శైవ వైష్ణవ ధనుస్సుల వృత్తాంతం. నీవు విరిచిన విల్లు, ఇప్పుడు నా చేతిలో ఉన్న విల్లు రెండూ కూడా మిక్కిలి బలిష్టమైనవి. దేవతలు చెప్పి చేయించినవి, మిగులు శ్రేష్టమైనవి, మిక్కిలి దృఢమైనవి. గొప్ప ప్రయత్నంతో విశ్వకర్మ వీటిని తయారు చేశాడు. అందులో ఒకదాన్ని త్రిపుర సంహార సమయంలో శివుడికి దేవతలిచ్చారు. నువ్వు విరిచింది దాన్నే. ఇది రెండోది. దీన్ని దేవతలు విష్ణువుకి ఇచ్చారు. ఇది మిక్కిలి బలిష్టమైనదే. బలంలో శైవజాపంతో సమానమైంది. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత దేవతలు బ్రహ్మ దగ్గరికి పోయి శివకేశవులలో ఎవరు బలవంతులని ప్రశ్నించారు. వారి అభిప్రాయం తెలుసుకున్న బ్రహ్మ క్రియారూపంలో వారి సందేహం తీరుస్తానని చెప్పి శివుడికి విష్ణువుకి విరోధం కలిగించాడు. శివుడు దగ్గరకు పోయి త్రిపురాలను నాశనం చేసింది ఎవరని అడిగాడు బ్రహ్మ. తానేనని జవాబిచ్చిన శివుడితో చేతకాని ప్రగల్భాలు పలకొద్దని, విష్ణువు బాణమైపోయినందుకు కదా త్రిపురాలను కాల్చిందని అంటాడు. ఆయన చేసింది ఏమీ లేదని, త్రిపురాలను కాల్చి బూడిద చేసింది తానేనని, శివుడు నిమిత్త మాత్రుడేనని విష్ణు అంటున్నాడని రెచ్చగొట్టాడు శివుడిని బ్రహ్మ. కార్యం చేసేవాడిని కర్తని చెప్పాలా లేక సాధనాన్ని చెప్పాలా అని అడిగిన శివుడు విష్ణువుకు ఆ శక్తి ఉంటే తనకు బాణంగా ఎందుకు నిలిచాడు అని శివుడు ఎదురు ప్రశ్న వేశాడు బ్రహ్మను. శివుడన్న మాటలను విష్ణువుకు చెప్పి పరస్పర ద్వేషం కలిగించి ఇరువురిని యుద్ధానికి సిద్ధం చేశాడు బ్రహ్మ. ఒకరిపై మరొకరు కోపించి వారిద్దరూ భయంకరమైన యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో శివుడికి నువ్వు విరిచిన వింటిని, విష్ణువుకు నా దగ్గరున్న వింటిని ఇచ్చారు దేవతలు. ఆయుధాలలో తేడాలుంటే ఇరువురి బలాబలాలు నిర్ణయించడం సాధ్యం కాదని సరి సమానమైన ధనుస్సులను ఇచ్చారిద్దరికి. ఇద్దరూ జయించాలని యుద్ధం చేశారు. యుద్ధంలో విష్ణువు హోంకరించగానే ఆ గాలి దెబ్బకు శివుడి విల్లు పెట్లిపోయింది. ముక్కంటి మహాదేవుడైన శివుడు పౌరుషం చేయడం శబ్దుడయ్యాడు. ఇదంతా చూస్తున్న దేవతలు, మునులు, చారణులు వృధా కలహం మాని
హరిహరులిద్దరూ యుద్ధం ఆపుచేయమని ప్రార్థించారు. వారు కూడా శాంతించారు. విష్ణువు బలవేగంతో శివుడి విల్లు పెట్లిపోవడం చూసిన దేవతలు, మునులు విష్ణువే శివుడి కంటే బలవంతుడని తమ మనసులో అనుకున్నారు. దేవతల అభిప్రాయాన్ని గ్రహించిన రుద్రుడు ధనస్సుపై కోపంతో బాణాలతో సహా దాన్ని దేవరాతుడికిచ్చాడు. విష్ణువు ధరించిన వీటిని ఆయన భృగువంశభువుడైన రుచీకుడికి ఇచ్చాడు. రుచీకుడు తన కొడుకైన జమదగ్నికి ఇచ్చాడు. ఆ జమదగ్ని నా తండ్రి. జమదగ్ని శస్త్రసన్యాసం తీసుకుని తపస్సు చేస్తున్నప్పుడు గర్విష్ఠుడైన కార్త్యవీర్యార్జునుడు నీచ బుద్ధితో నా తండ్రిని చంపాడు. దారుణమైన పితృమరణవార్త విన్న నేను క్రూరుడనై రాజులను పలుమార్లు వధించాను. రాజులందరినీ చంపి యజ్ఞం చేసి యజ్ఞాంతంలో భూమినంతా కశ్యపుడికి దానం చేసి మహేంద్ర పర్వతం నా నివాసంగా చేసుకుని తపస్సు చేసుకుంటూ సుఖంగా దేవతా సంఘ సేవితుడనై ఉన్నాను. నువ్వు నీ మహాబలంతో శివుడు విల్లు విరిచావని విని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆ వైష్ణవ శాపం ఇదే. నువ్వు క్షత్రియ వంశంలో పుట్టినవాడివైతే నీ తండ్రి తాతల క్షాత్రం స్మరించి ఈ విల్లు ఎక్కుబెట్టి నీ భుజబలం చూపించు. నువ్వు విల్లెక్కుబెట్టి బాణం సంధించగలిగితే నీతో ద్వంద్వయుద్ధం నేనొక్కడనే చేస్తాను, త్వరగా కానివ్వు అని పరశురాముడి మాటలకు శ్రీరాముడు కోపించాడు. 76వ సర్గ. పరశురాముడిని ధిక్కరించి నిస్తేజుడిని చేసిన శ్రీరాముడు. పరశురాముడు ఇలా మాట్లాడుతుంటే కోపం తెచ్చుకున్న శ్రీరామచంద్రమూర్తి సమీపంలో తండ్రి ఉన్నాడన్న కారణంతో పెద్దవారి ఎదుట గట్టిగా మాట్లాడకూడదన్న నీతిని అనుసరించి ఆయన మీదున్న గౌరవంతో మెల్లని స్వరంతో, ఏమన్నావు పరశురామా? నీ కథంతా విన్నాను. సూర్యుడు పగ తీర్చుకోవడం న్యాయమే. కాబట్టి జనకుడి రుణం తీర్చుకునేందుకు నీవు చేసిన పని సరైందని అంగీకరిస్తున్నాను. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే నేను దుర్బలుడనని తెలుస్తున్నావు. నువ్వు క్షాత్రధర్మంలో నేను తక్కువ ఉన్నట్లుగా నువ్వన్న మాటలను సహించను. నా తేజస్సు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నా బలాధిక్యాన్ని చూపిస్తాను చూడు అని అంటూ పరశురాముడి చేతిలోని భయంకరమైన వింటిని లాక్కున్నాడు. దాన్ని లాగి ఎక్కుబెట్టిన బలశాలి రామచంద్రమూర్తి ఒక బాణాన్ని సంధించి కళ్ళు ఎర్రజేసి అమితమైన కోపంతో పరశురాముడిని చూసి, బ్రాహ్మణుడివై ఉండి కూడా శస్త్రాన్ని ధరించి వచ్చిన నిన్ను చంపవచ్చని శాస్త్రం అనుమతించిన నీవు నా గురువైన విశ్వామిత్రుడు బంధువు అయినందున నీ మీద కోపంతో నీపై సంధించి నిన్ను చంపగలిగిన ఈ బాణాన్ని నీ మీద ప్రయోగించడానికి మనసు ఒప్పుకోవడం లేదు. అందువల్ల నువ్వు ఇంకెంత మాత్రం నడవలేకుండా ఒక దిక్కున పడే విధంగా నీ కాళ్ల గమన వేగాన్ని కానీ నువ్వు తపస్సు చేసి సంపాదించిన పుణ్య లోకాలను కానీ ఏది కోరుకుంటే దాన్ని ఈ బాణంతో ఖండిస్తాను. ఈ బాణం వృధాగా పోదు. ఇది విష్ణు సంబంధమైంది కనుక సంధించిన తర్వాత వ్యర్థంగా పోదు. సార్థకంగా లక్ష్యాన్ని భేదించిన తర్వాతే శాంతిస్తుంది. దేన్ని ఖండించాలో చెప్పు అంటాడు. దశరథరాముడిలా పరశురాముడిని భయపడేటట్లు మాట్లాడడం చూసిన దేవతలు, మునులు ఆకాశంలో గుంపులుగా చేరి అద్భుతం అని అన్నారు. భయంకరాకారుడైన వీరుడు రాముడిని తీక్షణమైన బాణాలను ధరించిన వాడిని చూసేందుకు బ్రహ్మచారణ కిన్నెర సమూహంతో అక్కడికి చేరుకున్నాడు. భయంకరమైన రామబాణ వేగాన్ని చూసి జగమంతా ముద్దుబారిపోయింది. పరశురాముడు జడపదార్థమై వీర్య విహీనుడై బొమ్మలాగా శ్రీరామచంద్రమూర్తిని చూడసాగాడు. శ్రీరామచంద్రుడి తేజంతో పరాక్రమం నశించి బలం పోయి జడుడైన పరశురాముడు మునుపట్టులా కాకుండా గౌరవంతో మెల్లగా ఇలా అన్నాడు రాముడితో, పుండరీకాక్ష, భూమినంతా కశ్యపుడికి దానంగా ఇచ్చాను. తనకిచ్చిన భూమిలో నేనుంటే దానమిచ్చిన దానిని అనుభవించినట్లు అవుతుందని ఉండొద్దని ఆయన ఆజ్ఞాపించడంతో పగలంతా తిరిగిన రాత్రి వేళల్లో ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతుంటాను. మహానుభావ, నా నడకను నరకద్దు. మనోవేగంతో పోయి మహేంద్ర పర్వతాన్ని చేరుకుంటాను. నా తపస్సుతో నేను సంపాదించుకున్న పుణ్యలోకాలను నీ బాణంతో ధ్వంసం చేయి. ఆ పుణ్యలోకాల అనుభవం నాకు లేకుండా చేయి. అజ్ఞానంతో తప్పు చేశాను. తెలివిలేక నీవు రాజమాత్రుడు అని అన్నాను, కానీ నీవంతకంటే చాలా గొప్పవాడివి. నీ సత్తా తెలుసుకోలేక అందరిలాగే నేను కూడా నిన్ను రాజమాత్రుడు అనుకున్నాను. ఎప్పుడైతే నువ్వు నా చేతిలో ఉన్న విల్లు లాక్కొని బాణం సంధించావో అప్పుడే ఇతరులెవరికీ సాధ్యం కాని పని నువ్వు చేసావనుకున్నాను. కాబట్టి నువ్వు నిర్వికారుడవు, అపరాజితుడవు, మధువైరివైన శ్రీమన్నారాయణుడివి అని తెలుసుకున్నాను. నేను తెలివి మరిచి అపరాధం చేశాను, క్షమించు. నీకు శుభం జరగాలి. నీ ప్రతాపాన్ని దేవతలందరూ చూశారు. నాకింతవరకు పరాభవం అంటే ఏమిటో తెలియదు. నా జన్మలో మొదటిసారి రాచబాలుడవైన నీ చేతిలో ఓడిపోయానని బాధపడటం లేదు, అవమానంగా భావించడం లేదు. ఎందుకంటే నువ్వు ముల్లోకాలను పాలించే ముఖ్య దేవుడివి. మనోహరమైన దయతో హృదయ సమ్మతమైన దశరథరామ, అసమానమైన వ్యర్థంగాని నీ బాణాన్ని విడువు. నా కీర్తి నాశనం కావటం, గతులు తప్పడం కళ్ళారా చూసి సమయం దాటకుండా మహేంద్ర పర్వతానికి పోతాను. పరశురాముడు ఇలా చెప్పగానే రామచంద్రమూర్తి బాణాన్ని విడవడంతో
తన పుణ్యగతులన్నీ దగ్ధమైపోవడం చూసి ఆయనకు ప్రదక్షిణ చేసి మహేంద్ర పర్వతానికి పోయాడు. పరశురాముడు పోగానే కమ్ముకున్న చీకట్లు మాయమైనాయి. పరిమాణం చెప్పనలవి కాని బలం గల శ్రీరాముడిని దేవతలు శ్లాఘించారు. సైనికులందరికీ తెలివొచ్చింది. పరమార్థ జ్ఞానం దేవతలు క్రియారూపంగా తెలిపేందుకు బ్రహ్మ శివకేశవుల మధ్య పరస్పర ద్వేషం కలిగించి యుద్ధం చేయించాడు. ఒకరు చూసి చెప్పిన దానిలా కాకుండా కళ్ళారా చూసి ఎవరు ఎక్కువ బలవంతులో దేవతలు స్వయంగా తెలుసుకున్నారు. ఈ వాస్తవాన్ని తెలుసుకోకుండా విష్ణువు ఎక్కువ, శివుడు ఎక్కువ అని తత్పక్షపాతులు విరివిగా గ్రంథాలు రాశారు. శివకేశవులకు భేదం లేదని పురాణాలు ఘోషించాయి. భగవంతుడు జనార్దనుడు ఒకడే. సృష్టి స్థితి నాశనం చేసేందుకు బ్రహ్మని, విష్ణువని, శివుడని పేర్లు పెట్టుకున్నాడు. విష్ణువు అతికులని దేవతలు గ్రహించారని పరశురాముడు శ్రీరాముడికి చెప్పాడు. వింటిని లాక్కుంటూ పరశురాముడిలో ఉన్న వైష్ణవ తేజస్సును కూడా శ్రీరామచంద్రమూర్తి లాక్కున్నాడని అర్థం చేసుకోవాలి. పరశురామ అవతారం ఆవేశ అవతారం. కార్యార్థమై జీవుడితో తత్కాలం వరకు భగవంతుడి తేజస్సు ఆవహిస్తే అది ఆవేశ అవతారం అవుతుంది. ఇక్కడ దేహం ప్రాకృతం, జీవుడు బద్ధుడు. ఇలాంటి ప్రకృతి సంబంధమైన అవతారాలు పూజ్యమైనవి కావు, మోక్షమిచ్చేవి కావు. శ్రీరామ అవతారం పూర్ణావతారం. ఈ రెండు అవతారాలు కలిస్తే తక్కువ తేజస్సు ఎక్కువ తేజస్సులో కలిసిపోతుంది. పరశురాముడిలోని వైష్ణవ తేజం బయటకు వచ్చి దేవతలందరూ చూస్తుండగా శ్రీరాముడిలో ప్రవేశించింది. 77వ సర్గ. పరశురాముడు పోయిన సంగతి దశరథుడికి చెప్పి ప్రయాణం కొనసాగించమన్న శ్రీరాముడు. పరశురాముడు వెళ్ళిపోగానే ధనుస్సును బాణాన్ని అదృశ్యుడై వచ్చి ఉన్న వరుణుడి చేతికిచ్చి వశిష్ఠాదులకు మొక్కి భయంతో అవయవాలు స్వాధీనం తప్పిన తండ్రిని సమీపించాడు శ్రీరామచంద్రుడు. పరశురాముడు వెళ్ళిపోయాడని, సుఖంగా అందరం అయోధ్యకు పోవచ్చని, సేనంతా బయలుదేరడానికి సిద్ధమై ఆయన ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తున్నదని అంటాడు తండ్రితో. శ్రీరాముడు చెప్పిన వార్తతో ఉప్పొంగిపోయిన దశరథుడు కొడుకును దగ్గరకు తీసుకుని 2 చేతులతో రొమ్ముకు హత్తుకుని శిరస్సు వాసన చూసి సైన్యాన్ని బయలుదేరమని ఆజ్ఞాపించాడు. అయోధ్య ప్రవేశించిన దశరథుడు రాజు కొడుకులతో కోడళ్లతో వస్తున్నాడని విన్న అయోధ్య నగరవాసులు రంగురంగుల పూల తోరణాలు కట్టి మంగళవాద్య ధ్వనులు ముగించుకుంటూ దారంతా నీళ్లతో తడిపి ఆ స్థలంలో పుష్పాలు వెదజల్లి చూడగానే మనసుకు సంతోషం కలిగే రీతిలో తోరణాలు కట్టి రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్ది పౌరులందరూ బంగారు ఆభరణాలు ధరించి మంగళ వాయిద్యాలతో తమకు ఎదుర్కోలు పలికి వెంట వస్తుంటే కొడుకులు కోడళ్లతో దశరథుడు తన మేడలో సంతోషంతో ప్రవేశించాడు. కౌసల్య, సుమిత్ర, కైక మొదలైన రాజభార్యలు మహానుభావగు సీతను, యశోవతిని, ఊర్మిళను, మాండవి, శృతకీర్తులను మంగళవాద్యధ్వనులు మోగుతుంటే అంతఃపురంలో ప్రవేశపెట్టారు. తెల్లటి వస్త్రాలతో అలంకరించారు. మంచి గంధం పూసుకుని సుందరమైన దేహాలు రమ్యంగా అవుతుంటే శుభవాక్యాలు పలుకుతూ తమ ఇలవేల్ప మందిరాలకు అర్చనలు చేసి పెద్దలకు మొక్కారు కోడళ్ళు. ధనధాన్యాలతో, ఆవులతో బ్రాహ్మణులను తృప్తిపరిచారు. ఆ తర్వాత భర్తలతో సౌధాంతరాలలో కొత్త కొత్త సంతోషాలు కలిగే విధంగా సుఖపడ్డారు. వీరులు, భార్యలు గలవారు, సుకుమారులు, సౌందర్యంతో మన్మథుడనే అభ్యసించగలవారు, హితమైన నడవడి గలవారు, మనోహరులైన దశరథుడి కుమారులు తండ్రికి ఇష్టమైన రీతిలో తిరుగుతూ అందరినీ ఒప్పించారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత దశరథుడు భరతుడితో ఆయన మేనమామ అతడిని తీసుకుని పోయేందుకు వచ్చి పెళ్లి నాటి నుండి వేచి ఉన్నాడని అంటాడు. మేనమామ ఇంటికి వెళ్ళమని చెప్పగా తండ్రి ఆజ్ఞ ప్రకారం శత్రుఘ్నుడితో కలిసి తండ్రికి, తల్లులకు నమస్కారం చేసి అనుమతి తీసుకుని పోయాడు. భరతుడు వెళ్ళిన తర్వాత సీతానాథుడైన శ్రీరామచంద్రమూర్తి తమ్ముడు లక్ష్మణుడు మంచి గుణాలతో ఆసక్తి కలిగి జనకుడే దేవుడని తెలుస్తూ ఆయనకు సంతోషాన్ని, భక్తితో కలిగించారు. తండ్రి ఆజ్ఞ ప్రకారం శ్రీరామచంద్రమూర్తి ప్రజలకు మేలైన సంతోషకరమైన కార్యాలను చేస్తుండేవాడు. తల్లికి, తండ్రికి, గురువులకు ఏ వేళ ఎలా నడుచుకుంటే వారికి సంతోషంగా ఉంటుందో అలానే నడుచుకుంటూ సంతోషం కలిగిస్తుండేవాడు. సమస్త గుణాలలో రమించేవాడై, మంచి నడవడితో అభిరాముడై, మంచి బలంతో అధికుడై, కీర్తిస్థానాన్ని పొందిన రామచంద్రమూర్తిని చూసి బ్రాహ్మణులు, వైశ్యులు, అన్ని జాతుల వారు చాలా సంతోషించారు. స్వపురంలో సుఖాలు అనుభవించిన సీతారాములు. శ్రీరామచంద్రుడు సీతతో కలిసి అనేక ఋతువులు మనోహరమైన విహార క్రీడల్లో ప్రియంగా గడిపారు. సర్వదా మనస్సును ఆ స్త్రీరత్నం మీదే కొరతలేని ప్రేమతో నిలిపాడు. ఆమె కూడా సర్వదా కూరిమి అతిశయంతో మనస్సును హృదయేశ్వరుడైన రామచంద్రుడిపైనే నిలిపింది. దేవతల నమస్కారాలు అందుకునే శ్రీరామచంద్రమూర్తికి స్త్రీరత్నమైన సీతను తండ్రి మెచ్చి భార్యగా ఇచ్చాడు కాబట్టి ఆయన మనస్సులో ఆమె మిక్కిలి ప్రియురాయలైంది. రాముడిలో ఏ మంచి గుణాలు ఉన్నాయో అలాంటి గుణాలే సీతలో కుప్పలుగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రామచంద్రుడికున్న సద్గుణాల కంటే సీతలో ఎక్కువగానే ఉన్నాయి. ఆమెలో సౌందర్య, సౌశీల్య, సౌజన్య, సౌభాగ్యాది గుణాలున్నాయి. అందుకే ప్రీతికి మిక్కిలి పాత్రురాలైంది.
రామచంద్రమూర్తికి సీత మీద మనసులో ఎంత ప్రేమ ఉందో అంతకు ఇబ్బడి ప్రేమ రామచంద్రుడి మీద సీత హృదయంలో దాగి ఉంది. సీత అభిప్రాయం ఎంత కొంచెమైనా దానిని రామచంద్రుడు ఆమె మనసులో కలగకముందే పసిగట్టి స్పష్టంగా తెలుసుకునేవాడు. ప్రత్యక్ష లక్ష్మి అయి సౌందర్యంలో దేవతా స్త్రీ వలె అందమైన సీతాదేవి తన హృదయాన్ని భర్త తెలుసుకున్న దానికంటే ఎక్కువగా తెలుసుకునేది. సీత హృదయంలో అభిప్రాయం పుట్టిన తర్వాత తెలుసుకునేవాడు శ్రీరాముడు. రామచంద్రుడు ఫలానా కోరిక కోరబోతున్నాడని ముందే పసిగట్టేది సీత. దశరథ రాజకుమారుడు రామచంద్రమూర్తి రాజిత కాముడై మహాయోగి, మహాజ్ఞాని, జీవన్ముక్తుడు అని ప్రసిద్ధికి ఎక్కడం వల్ల రాజులందరిలో ఉత్తముడైన జనకరాజు కూతురిని తనకంటే ఎక్కువగా రమింపజేయగలది, తనకంటే అత్యధిక ప్రీతి కలదైన సీతతో ఆలింగనంలో ఏకభావం పొందినవాడై స్వయం గ్రహశ్లేషానికి విషయభూతుడై కలిసి ప్రత్యాలింగన సముద్రుడై విష్ణువు చంద్ర సోదరిని లక్ష్మితో కలిసి అనురాగంతో ప్రకాశించే విధంగా రంజిల్లుతుండేవాడు. అయోధ్యానగరంలో శ్రీ సీతారాములు సర్వసుఖాలు అనుభవించారని చెప్పడంలో వారిద్దరి అన్యోన్యత, అనురాగం, అవతార నేపథ్యం లాంటి అనేక విషయాలు భావగర్భితంగా దర్శనమిస్తాయి. సీతను గూడి శ్రీరామచంద్రుడు ప్రియంగా గడిపాడు అని చెప్పడంలో భోగానుభవంలో ప్రాధాన్యం శ్రీరామచంద్రమూర్తికి అని చెప్పబడింది. సీత భోగ్య, రామచంద్రుడు భోగి. భోగి కంటే భోగి ప్రధానం. సీతను గూడి ప్రియంగా అనడము అంటే సీత దగ్గర లేని సమయం దుఃఖకరమే కానీ ప్రియం కాదని, కాజాలదని భావం. అయితే సీతారాముల విహారం వలన కలిగే సంతోషం సీతకే చెందాలని రామచంద్రమూర్తి అభిప్రాయం. ఇరువురి విషయంలోనూ కూరిమి శబ్దాన్ని ప్రయోగించడం అంటే వారిరువురు పరస్పరం సమానమైన ప్రేమ కలవారై ఉన్నారని భావం. కూరిమి చెప్పబడిందే గాని కామం గురించి చెప్పలేదు. అంటే వారి ఐకమత్యానికి, పరస్పరానురాగానికే కారణం కూరిమి కానీ కామం కాదే. వారు అలా అనేక ఋతువులు గడిపారని ఉంది కానీ అనేక సంవత్సరాలని లేదు. దాని అర్థం వారు ఏ ఋతువుల్లో ఎలా సుఖపడాలనో అలానే సుఖపడ్డారు అని. రామచంద్రమూర్తి కోరిక కోరబోతున్నాడని ముందుగానే సీత ఎలా పసిగట్టగలదన్న సందేహం రావచ్చు. ఆమెకు అంత శక్తి ఎలా వచ్చింది అంటే ఆమె మైథిలి కన్య, మహాజ్ఞాని, మహాయోగి అయిన జనకరాజు కూతురు గనక. దేశ స్వభావం, వంశ స్వభావం బట్టి దేవతతో సమానమైనందున ప్రాగల్భ్యాన్ని బట్టి సాక్షాత్ లక్ష్మి కాబట్టి సహజ బుద్ధి విశేషాన్ని బట్టి ఆమెకు ఆసక్తి వచ్చిందనాలి. సీతారాముల భోగ విషయంలో ఇక్కడ చెప్పబడిన లక్ష్మీనారాయణ ఉపమానం పద్మపురాణంలో కూడా ఉంది. ఇక్కడ చెప్పింది దివ్య దంపతి భోగమే. ప్రాకృత కామ ప్రేరిత సంభోగం గురించి ఎక్కడా చెప్పలేదు. అప్రాకృత దివ్యమూర్తులలో ప్రాకృత కామం ఉండే అవకాశం లేనేలేదు. వివాహం అయ్యేటప్పటికీ తనకు 6 సంవత్సరాల వయసున సీతే స్వయంగా పరోక్షంగా రావణుడికి వనవాస కాలంలో చెప్పింది. ఆ వయసులో అంతర్సంభోగానికి అవకాశమే లేదు.